హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ రాంగ్స్ బుజ్జి వ్లాగ్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారండి జర్మన్ సిల్వర్ కలెక్షన్స్. జర్మన్ సిల్వర్‌లో అమ్మవారు కమలం పువ్వులో కూర్చున్నారనమాట. కమలం పువ్వుకి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. ఎదురుగుండా అష్టోత్తరాల స్టాండ్ అండి. అష్టోత్తరాలు స్టాండ్‌లో మనం రియల్ ఫ్లవర్స్ అనేది కూడా పెట్టుకోవచ్చు. లేదా కాయిన్స్ పెట్టుకొని అష్టోత్తరాలు చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫ్లవర్స్ పెట్టారనమాట. జర్మన్ సిల్వర్‌లో గోల్డ్ ఫినిషింగ్ ఫ్లవర్స్. బ్యాక్ సైడ్ చూసారా స్టాండ్స్ అండి. పూలు గుచ్చుకోవటానికి సిల్వర్ ఫినిషింగ్ పూలు పెట్టారు. మనం ఒరిజినల్ ఫ్లవర్స్ అనేది కూడా పెట్టుకోవచ్చు. అండ్ చెరుకు గడలు కూడా ఉన్నాయండి. అమ్మవారికి రెండు వైపులా పెట్టుకోవడానికి జర్మన్ సిల్వర్ గోల్డ్ ఫినిషింగ్‌లో ఇచ్చారు. చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ ఐటెమ్స్ అన్నీ కూడా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ ట్రేస్ అనమాట. ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగున్నాయండి. జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే సూపర్బ్‌గా ఉన్నాయి అన్నీ. ఇంకా శ్రావణ మాసం అంటేనే పూజలతో చాలా చాలా బిజీగా ఉంటాం కదండీ. డెకరేషన్ ఎలా చేసుకోవాలి అంటూ. సో ఇక్కడ మీ షాప్ వాళ్ళు ఏం చేశారంటే అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు ఈజీగా అనేది మనకి చూపించారనమాట. సో నేను అది కూడా క్యాప్చర్ చేశాను. చూడండి అమ్మవారిని ఎంత చక్కగా రెడీ చేశారు. ఈ షాప్‌లో మీకు అన్ని అమ్మవారిని ఇలా రెడీ చేసుకోవడానికి ఆల్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ గార్లాండ్స్ నుంచి అంటే ₹50, ₹100లో అలా కూడా దొరుకుతాయి అనమాట. ప్లాస్టిక్ ఆర్ ఫైబర్ ఫ్లవర్స్ లాంటివి. ఇవి రకరకాల పూలమాలలండి. గోల్డ్‌లో ఉన్నాయి, సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్‌లో ఉన్నాయి, కొంచెం ఆరెంజిష్ కలర్‌లో కూడా ఉన్నాయన్నమాట. మనం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి కానీ, కలశానికి కానీ, స్వామివారికి కానీ వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. జర్మన్ సిల్వర్ ఫినిషింగ్‌లో ఇక్కడ రకరకాల దేవుడి విగ్రహాలు ఉన్నాయండి. అమ్మవారు, దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి అలా అంటే విఘ్నేశ్వరుడు ఇలా రకరకాల ఐడల్స్ ఉన్నాయండి. మనం పూజని బట్టి అమ్మవారిని, అయ్యవారిని తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఇదేంటంటే ఒక చిన్న బాస్కెట్లా ఉందనమాట. ఫ్లవర్ బాస్కెట్ లాగా. పక్కనే ఇది హంస షేప్లో ఉన్న బౌల్ అనమాట. చూడటానికి చాలా బాగుంది. ఇంక ఇక్కడ స్టెప్స్లా చూస్తున్నారు కదండి. ఇవేంటంటే బొమ్మల కొలువు పెట్టుకోవడానికి ఈ స్టెప్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవన్నీ బొమ్మలు పెట్టారు. చూడటానికి అయితే చాలా చాలా బాగున్నాయండి. జర్మన్ ఫినిషింగ్లోనే ఈ ఎలిఫెంట్స్, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అలా బొమ్మలు అనమాట. అష్టలక్ష్ముల బొమ్మలు అలా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్రమిద స్టాండింగ్ ప్రమిద చాలా బాగుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి జర్మన్ సిల్వర్లో కుంకుమ బర్ని చిన్న సైజ్ది. అండ్ ఇది ఒక బాస్కెట్ అనమాట. ఫ్లవర్ బాస్కెట్ కొంచెం వెరైటీగా ఉంది. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి లేదా తాంబూలం ఇవ్వడానికి అయితే ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇందాక చూసాం కదండి హంస షేప్లో ఉన్న బౌల్స్ ఇవి డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఏంటంటే చక్కని కుంకుమ బర్లు అండి జర్మన్ సిల్వర్లో గోల్డ్ ఫినిషింగ్తో. ఒక్కొక్క దానికి డిజైన్ చూడండి అదిరిపోయింది. చిన్న నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. అండ్ డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. సూపర్గా ఉన్నాయండి కలెక్షన్ అయితే. వరలక్ష్మి అమ్మవారికి ఫేస్ మాత్రమే కావాలన్నా అలా సపరేట్గా మీరు ఇక్కడ చూసి నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇంక ఇక్కడ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఏంటంటే గంధం గిన్నెలు చిన్న నుంచి పెద్దవి, ప్లెయిన్వి, డిజైన్తో ఉన్నవి రకరకాలుగా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే గోల్డ్ ఫినిషింగ్తో ఉన్న ఫ్లవర్ బాస్కెట్ అండి. చాలా బాగుంది. నాకైతే కలెక్షన్స్ అన్నీ బాగా నచ్చాయి. ఇది ఏంటంటే కమలం పువ్వు అండి. లోటస్ ఫ్లవర్ విచ్చుకున్నది. అంటే ఇది మనం అమ్మవారికి ఆసనంలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే బాక్స్ అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, తాంబూలం పెట్టి ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. లుక్ బాగుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఏవి బ్యాక్ డ్రాప్కి అంటే మనం అమ్మవారిని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ డ్రాప్ క్లాత్స్ ఉంటాయి కదా వాటికి పెట్టుకోవడానికి లేదా ఫెస్టివల్ని బట్టి మనకి సూటబుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే కృష్ణాష్టమి అప్పుడు కృష్ణుడి పాదాలు అనమాట అవి కూడా ఉన్నాయి. ఇలాంటి పాదాలు వేయచ్చు కృష్ణాష్టమి అప్పుడు అయితే. సో ఫెస్టివల్ని బట్టి మనం డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇలా వాల్ బ్యాక్ డ్రాప్స్కి మనం పెట్టుకొని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ వీళ్ళ దగ్గర చెప్పాను కదా ఇలా గార్లాండ్స్ కూడా ఉన్నాయండి. ప్లాస్టిక్వి ఫైబర్ ఫ్లవర్స్లో కూడా. సో ఇక్కడ చూడండి కమలం పూలతో ఉన్నాయి, చామంతి పూలతో ఉన్నాయి, అలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఇలా అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకోవచ్చు అనేది ఇక్కడ వీళ్ళు చక్కగా మళ్ళీ రెడీ చేసి కూడా చూపిస్తున్నారు. నాకైతే ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి మ్యాట్స్, ఫ్లవర్ మ్యాట్స్ అండి. చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సో ఇదేంటంటే డిజైనర్ బ్యాగ్ అండి. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి లేదా తాంబూలం ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్లో ఆసనం అమ్మవారికి ఆసనంగా వేసి అమ్మవారిని ఈ లోటస్ ఫ్లవర్ మీద కూర్చోబెట్టచ్చు. ఇవి కూడా సపరేట్గా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవేంటంటే బ్రాస్లో 3 స్టెప్ దీపం కుందులు, 5 స్టెప్ దీపం కుందులు అండి. ఇంక ఇవి బౌల్స్ అండి. జర్మన్ సిల్వర్లో ఉన్న రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికో లేకపోతే మీరు ఏదైనా ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ట్రేస్, పెద్ద పెద్ద సైజులో ఉన్న బౌల్స్, ఫ్లవర్ బాస్కెట్స్ అలా చాలా వెరైటీస్ ఉన్నాయి.
అమ్మవారికి కూడా చూడండి ఆసనం ఎంత బాగుందో, పక్కన జంట ఏనుగుల్ని పెట్టారు. పక్కనే బ్రాస్లో ఉన్న 7 స్టెప్స్ దీపం కుందులు, అలానే కొంచెం వెరైటీగా అనిపించిందండి ఇక్కడ టీ కప్ సెట్ అనమాట. చాలా చాలా బాగుంది కదా. దేవుడి పీటలు, పెద్ద సైజులో దీపం కుందులు, చిన్నవే కాదు భారీ దీపం కుందులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా బాగున్నాయండి డిజైన్ అండ్ వెయిట్లో. ఇలా పెద్ద స్టాండ్స్ కూడా ఉన్నాయి చూసారా. పీటలు చిన్నవి పెద్దవి, లేకపోతే ప్లాస్టిక్ బనానా ట్రీస్, ఇలా అన్ని రకాలు వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఇది చమరా అండి దేవుడి సేవకి. అలానే చిన్న సైజులో కూడా దేవుడు పీటలు ఆసనం వేసుకోవటానికి ఉన్నాయి. డిజైనర్తో ఉన్నాయి, జర్మన్ సిల్వర్లో ఉన్నాయి, నేల పీటల టైప్లో కూడా ఉన్నాయి. అంటే రకరకాలుగా ఉన్నాయండి. మన అవసరాన్ని బట్టి పెట్టుకున్న విగ్రహాన్ని బట్టి పీట అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి చూడండి మోడల్స్ అన్నీ కూడా. ఇవేంటంటే డిఫరెంట్ సైజెస్లో ఉన్న గ్లాసెస్ అండి. వినాయకుడు జంట ఏనుగులతో ఉన్నారనమాట. తాంబూలం ఇవ్వటానికి ఏంటంటే డిజైనర్ చిన్న సైజులో పర్స్ అండి. కలర్స్ కూడా చాలా అవైలబుల్గానే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇదేంటంటే అమ్మవారి బాడీ అండి. ఆల్రెడీ మన దగ్గర ఫేస్ ఉంది, మనకు ఓన్లీ అమ్మవారి బాడీ మాత్రమే ఇలా కొనుక్కోవాలి అనుకుంటే కనుక అమ్మవారికి రెడీగా ఆల్రెడీ చీర అంతా సెట్ రెడీ చేసి పెట్టేశారు కాబట్టి మనకి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని వీళ్ళ దగ్గర హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ జర్మన్ సిల్వర్లో ఉన్న ప్లేట్స్ అండి. చిన్న నుంచి పెద్దవి, డిజైనర్వి, ప్లెయిన్వి, అలా రకరకాలుగా ఉన్నాయి. ట్రీస్ అండి, కలర్స్లో కూడా ఉన్నాయి, ప్యూర్ జర్మన్ సిల్వర్లో కూడా ఉన్నాయి. ఇవేంటంటే అష్టోత్తరాలు అవి చదువుకోవటానికి ఫ్లవర్స్ అని చెప్పాను కదా, సిల్వర్వి, అవి పారిజాత పువ్వులు. ఆ ప్యాకెట్స్ కూడా విడిగా అమ్ముతున్నారు చూడండి. సిల్వర్ అండ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి. కాయిన్స్ ఉన్నాయి సపరేట్గా. అలానే బ్యాక్ డ్రాప్కి డెకరేషన్ లేదా వాల్ హ్యాంగింగ్కి పెట్టుకోవాలి అంటే అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవేంటంటే తాంబూలం ఇచ్చేటప్పుడు వేయడానికి ఈ ప్యాకెట్స్ అన్నీ వాళ్ళు రెడీగా చేసి పెట్టారు. ఇది ఏంటంటే డెకరేటివ్ బుట్టలు అనమాట. చిన్న సైజుగా ఉన్న బుట్టలు. ఇందులో పసుపు కుంకుమ వేసి మనం తాంబూలం ఇచ్చేటప్పుడు వాయనంగా ఇవ్వచ్చు. బుట్ట చూడండి ఎంత క్యూట్గా డెకరేట్ చేశారో. ఈ నెమళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయండి. ఇవి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీగా ఉన్న హెవీ ఉర్లీస్ అండి. లివింగ్ రూమ్లో కానీ అంటే డెకరేషన్గా ఫ్లవర్స్ వేసి పెట్టుకోవచ్చు, లేకపోతే పూజ గదిలో ప్రసాదం బౌల్స్ పెట్టుకోవడానికి, దేవుడి దగ్గర ఫ్రూట్స్ ఫ్లవర్స్ అలాంటివి వేసుకోవడానికి కానీ పెట్టుకున్నా కూడా లుక్ చాలా చాలా బాగుంటుందండి. ఈ షాప్లో మన అమ్మాయిలకి నచ్చే అందమైన ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి. అది కూడా నేను షూట్ చేశాను, చూసేయండి. మీకు ఏదైనా మోడల్ నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అంటే మీకు ఏదైనా సరే, ఇప్పుడు నేను చూపించిన జర్మన్ సిల్వర్ కలెక్షన్స్ కానీ, అమ్మవారి పూజకు అవసరమయ్యే సామాగ్రి కానీ, ఈ ఇమిటేషన్ జ్యువెలరీ లాంటివి ఏదైనా కానీ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు స్టోర్ విజిట్ చేయాలంటే కనుక అడ్రస్ డీటెయిల్స్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు విజిట్ చేయొచ్చు. ఎన్ఎన్ ఈషా క్రియేషన్స్ అండి, ప్రగతి నగర్ హైదరాబాద్లో ఉంది. ఒకవేళ మీరు షాప్ విజిట్ చేయలేరు, హైదరాబాద్లో లేరు అంటే కనుక నో ప్రాబ్లం, ఫోన్ నెంబర్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు నచ్చిన ఐటమ్ అనేది వీడియో కాల్లో చూసి మీరు పర్చేస్ చేయొచ్చు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో హ్యాపీగా మీరు షాప్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.